కన్న తల్లి తిట్టింది, సొంత చెల్లి అసహించుకుంది, తండ్రికి బరువయ్యాను. కానీ ఏ సంబంధం లేని ఆయన్ని నేను గాయపరిచినా నా మేలు కోరుకున్నారు. ఇంత మంచి మనసు ఆయనకి ఎలా వచ్చింది? హలో, అరే మావా, ఆ పాంప్లెట్ ఇచ్చిన పాస్ట్ గారి అడ్రస్ ఒకసారి చెప్పరా? ఏంటి బాబు ఈ టైంలో వచ్చావు? మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి రా బాబు. చెప్పు బాబు. నేను మీ ఎట్లా ప్రవర్తించిన తీరుకు నన్ను క్షమించండి. పర్లేదు బాబు. నాకు 3 ప్రశ్నలు ఉన్నాయి, జవాబు చెప్తారా? అడగండి బాబు, చెప్తాను. యేసు నేనే మార్గం సత్యం జీవం అని అంటున్నారు కదా, యేసు ఒక్కడేనా మార్గం సత్యం జీవం? ఇంకెవరూ లేరా? ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉండగా యేసు నేనే మార్గం సత్యం జీవం అని చెప్పడం కరెక్ట్ అంటారా? నీ ప్రశ్న ఇదేనా? సరే, జవాబు చెప్తాను. దేవుడు నరులను నిర్మించి వారికి అన్ని సదుపాయములు కల్పించి చల్లపూట వచ్చి వారితో మాట్లాడుతూ ఉండేవాడు. దేవునికి నరునికి మంచి బలమైన సమాధాన బంధం ఉండేది. మనిషి దేవుడు చేయొద్దన్న పనులు చేయడం ప్రారంభించాడు. దేవునికి కోపం, బాధ వచ్చాయి. దేవుడు మనిషి దగ్గరకు చల్లపూట రావడం మానేశాడు. ఇలా దేవునికి మనిషికి చాలా దూరం పెరిగిపోయింది. వారి మధ్య ఉన్న సమాధాన బంధం తెగిపోయింది. ఇప్పుడు మరలా దేవుడు నరులు పూర్వం ఉన్నటువంటి సమాధాన బంధం కలిగి ఉండాలి. అంటే దేవునికి దూరమైపోయిన మనిషిని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళే ఒక మార్గం కావాలి. ఆ మార్గం యేసు అయ్యారు. మొదటి మనిషి చేసిన పాపం దగ్గర నుండి భవిష్యత్తులో ఎంతోమంది చేసే పాపాలను యేసు తనపై మోపుకొని మనం పొందాల్సిన శిక్ష ఆయన భరించి మన పాపముల నిమిత్తం తన రక్తం కార్చి దేవుని కోపం తగ్గించి దేవునికి మనిషికి సమాధాన బంధం మరలా కలుగుటకై తన ప్రాణాన్ని పెట్టి దేవుని దగ్గరకు మనిషిని చేర్చడానికి యేసు మధ్యవర్తిగా మార్గమై నిలిచారు. ఇప్పుడు చెప్పు, మనిషిని దేవుని దగ్గరగా చేయడానికి యేసులా ప్రాణాన్ని త్యాగం చేసి మార్గంగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరయ్యా. మరి యేసు నేనే మార్గమని చెప్పుకోవడానికి ఆయనకు అర్హత ఉందా లేదా? ఉందయ్యా, కేవలం ఆయనకే అర్హత ఉందయ్యా.